ఈరోజు మరొకసారి లేపాక్షికి వచ్చి వీరభద్రేంద్ర స్వామి వారిని అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణాన్ని దర్శించుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగింది. గతంలో 2 సార్లు నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళను, దీని యొక్క ప్రాసిద్ధ్యాన్ని చూసి నేను చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది నాకు. అలాగే ఇక్కడ నంది విగ్రహం, నందీశ్వరుడు ఏదైతే ఉన్నారో దేశంలోనే ప్రపంచంలో బహుశా అతిపెద్ద నంది, ఏకశిల నంది. నేను 2 సందర్భాల్లో, నేను ఈ ప్రాంతం వాడిని కాకపోయినప్పటికీ 2 సందర్భాల్లో ఇక్కడ నేను ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరిగింది. మొదటిసారి నందీశ్వరుడి ఏదైతే నంది, ఏకశిల నంది ఉన్నదో దాన్ని ఆనుకొని హైవే నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పెట్టగా దాన్ని కొంచెం దూరంగా జరపాలని, లేకపోతే క్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత మరి నందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, ఇది చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ స్థానిక అధికారులు మరి కొంత స్పందించారు తప్పితే మా చేతుల్లో లేదు అన్నారు. అప్పుడు నేను కేంద్రంలో ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడి, కల్చరల్ సెక్రటరీ గారితో మాట్లాడి, ఎన్హెచ్ఏకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే ఇది చట్ట ఉల్లంఘన అవుతుంది అని చెప్పిన సందర్భంలో వారంతా జోక్యం చేసుకొని అప్పుడు హైవే నిర్మాణాన్ని బైపాస్ రూపంలో తీసుకువెళ్ళే విధంగా చొరవ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది అని ఒక సాకు చెప్పగా, ఖర్చుతో సంబంధం లేదు, మన సంస్కృతిని, సంపదని కాపాడుకోవటానికి మన అవసరాలు, హైవే చాలా అవసరం, ఈ ప్రాంతానికి అవసరం, లేపాక్షికి అవసరం. కానీ మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన శిల్పకళని మరి నష్టపరుస్తూ చేసేది అది అభివృద్ధి అనిపించుకోదు. ఇది చట్ట ఉల్లంఘనే కాక ఒక గొప్ప దేశ సంపదకి నష్టం కలిగించినట్టు అవుతుందని జోక్యం చేసుకోవడం జరిగింది. మరొక సందర్భంలో లేపాక్షిని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్పుడు అడగటం జరిగింది. లేపాక్షి పేరుతో మనం మరి అనేక హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఒక బ్రాండ్ నేమ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాం. దానికి ఇక్కడ నందిని కూడా ఒక రాష్ట్రానికే ఒక ఎంబ్లమ్ లాగా దాన్ని వాడుకుంటున్నాం. మరి ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా లేపాక్షికి యునెస్కో మరి హెరిటేజ్ ఎందుకు ఇవ్వటానికి చొరవ తీసుకోవట్లేదని చెప్పగా అనేక సందర్భాల్లో స్పందించని తరుణంలో నేను ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది, పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది, అధికారులతో అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యద్భుత శిల్ప సంపద ఇక్కడ ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు అని చెప్పి అందరితో అనేక సందర్భాల్లో మాట్లాడి పార్లమెంట్లో ప్రస్తావించగా 2-3 సందర్భాల్లో దీన్ని కేంద్ర ప్రభుత్వం యునెస్కో లిస్ట్లో, టెంపరరీ లిస్ట్లో మొట్టమొదటిసారిగా నా చొరవతో పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికే సుమారుగా దేశంలో 25-30 ఇటువంటి యునెస్కో టెంపరరీ లిస్టులో పెట్టడం జరిగింది. ఇది 2 అంచెలుగా జరిగేటువంటి ప్రక్రియ. ముందుగా యునెస్కో ఏ దేశంలో అయితే ఈ సంపద ఉన్నదో ఆ దేశమే దీన్ని ముందుగా గుర్తించి ఆ లిస్టులో పెట్టాలి ఫస్ట్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక ప్రదేశాన్ని యునెస్కోకి పరిశీలనలోకి తీసుకోమని కోరాలి. అంటే 30 ఇప్పటికే ఉన్నాయి. 30లో ఇది ఒకదాని తర్వాత ఒకటి రావాలి అంటే సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. ఈ లోపల కొత్త ప్రదేశాలు కూడా దీనిలో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నేను చొరవ తీసుకున్నట్టే ఇంకా వేరే వారు కూడా తీసుకునే ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇది ఫైనల్ లిస్టులోకి లేపాక్షి వెళ్ళాలి అన్నది నా కళ, మన అందరి కళ. అది నెరవేరాలంటే ఇక్కడ విస్తృతంగా దానికి సంబంధించిన నియమావళిని పాటిస్తూ చొరవ తీసుకోవాలి. ఊరికనే లిస్టులో పెట్టండి అంటే అది అవ్వదు. దానికి యునెస్కో సంస్థ దానికి